మన ప్రభువును ప్రియరక్షకుడునైన యేసుక్రీస్తు శక్తిగల నామంలో మీ అందరికీ శుభములు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి గతించిన వారం అంతా కూడా ఆయన రెక్కల నీడలో నన్ను మనందరినీ కాపాడి మరొక నూతనమైన దినములో మనల్ని ప్రవేశపెట్టిన విధానాన్ని బట్టి మరొకసారి ఆయనకి వందనాలు చెల్లించుకుంటున్నామండి. మరి దేవుడు ఈ దినం మనకిస్తున్న వాగ్దానము యోహాను సువార్త 14 అధ్యాయము 18 మిమ్మును అనాథలుగా విడవను, మీ యొద్దకు వత్తును. మరి మీరు ఎక్కడున్నప్పటికీ మరి ఎప్పటికీ కూడా మిమ్మల్ని అనాథలుగా వదలను అని అంటున్నాడు. నేను ఉన్నంతకాలము మీరు అనాథలు అవ్వరు, మీరు బీదలు అవ్వరు అని చెప్తూ ఉంటున్నాడు అనమాట. మరి ఇలాంటి ఆదరణకరమైన వాగ్దానం ఆ దేవుడు మనకి ఇస్తున్నాడు అంటే అది దేవుని యొక్క మహాకృపని మనం నమ్మాలి. వాగ్దానాలు ఎప్పుడు కూడా నమ్మాలి, విశ్వసించాలి. మరి మిమ్మల్ని అనాథలుగా విడిచిపెట్టను అని అంటున్నాడు. మరి మీరు ఎక్కడైతే అనాథలుగా పడి ఉన్నారో అక్కడికి నేను వస్తాను, మిమ్మల్ని లేవనెత్తుతాను, మీ వద్దకు వస్తాను, మిమ్మల్ని సేరదీస్తాను, మిమ్మల్ని నడిపిస్తాను, మిమ్మల్ని పోషిస్తాను. ఈ రకంగా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు అనమాట ఈ వాగ్దాన రూపంలో. అలాంటి వాగ్దానాలు మనము ఎప్పుడు కూడా నిర్లక్ష్యం చేయకూడదండి. వాగ్దానాలని ఎత్తిపట్టుకుని ప్రార్థన చేయాలి. వాగ్దానాలని ప్రతి ఒక్కరికి షేర్ చేస్తూ ఉండాలి. అలా చేసిన పక్షంగా మరి నీవు దీవించబడతావు, చదివిన వారు ఆశీర్వదించబడతారు అనమాట అండి. మరి వాగ్దానాలేంటి, వాక్య భాగాలేంటి, ప్రతి ఒక్కరితోనూ కూడా మనము షేర్ చేసుకుంటూ ఉండాలి. మరి అలా చేసుకుంటే దేవుని ఆశీర్వాదాలు మన మీద, మన బిడ్డలపైన, మన కుటుంబ సభ్యులపైన అలా అంచెలంచెలుగా ఆశీర్వదిస్తూనే ఉంటారు. అలాంటి ఆశీర్వాదాలు మనం పొందుకుంటూనే ఉండాలి. ఎప్పుడు కూడా దేవుడు ఒకసారి ఆశీర్వాదాలు ఎప్పుడు పడితే అవి ఎప్పటికే ఆగవండి. అలా అంచెలంచెలుగా అలా పొందుకుంటూనే ఉంటాం అనమాట అండి. మరి దేవుడు మన పక్షంగా ఉన్నాడు కాబట్టి మనం ఇంకా సజీవులంగాను, ఆరోగ్యవంతులుగాను, జీవం గల దేవుని కృప వలన మనము ఈ రకంగా మనం నడిపించబడుతున్నాం, పోషించబడుతున్నాం, ఆదరించబడుతున్నాం. మరి ఇలాంటి స్థితిలో దేవుడు మనల్ని లేవనెత్తుతున్నాడు అనమాట అండి. మనతో ఉంటానని అంటున్నాడు. మరి మనం ఎక్కడికి వెళ్ళినా అక్కడికి వస్తానని అంటున్నాడు. అలాంటి దీవెనకరమైన, ఆశీర్వాదకరమైన వాగ్దానాలు మరి మనము కూడా నమ్మాలి, విశ్వసించాలి. ఈ దినమంతా ఈ చిన్న వాగ్దానం మైండ్లో పెట్టుకుని ధ్యానించుకుంటూ ఉంటే ఆదరణ రావాల్సిన దీవెనలు, ఆశీర్వాదాలు నువ్వు, నీ బిడ్డలు, నీ కుటుంబ సభ్యులు అందరూ కూడా పొందుకుంటారనమాట. ఈ చిన్న వాగ్దానము ఈ దినమంతా నీ పక్షంగా, నా పక్షంగా నెరవేర్పు కలగాలని కోరుకుంటూ గాడ్ బ్లెస్ యు.